హలో గాయ్స్, వెల్కమ్ టు ఐజబస్. గ్రూప్ 2 కి సంబంధించిన క్యాస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ పెట్టమని చాలా మంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దానికోసమే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో వీడియో చేయడం చాలా సింపుల్, బట్ ఆ డేటాని అక్యుములేట్ చేయడం మాత్రం చాలా కష్టమవుతుంది. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 2 మొత్తం వేకెన్సీస్ వచ్చేసి మనకు 789 ఉండడం జరిగింది. ఈ 789 వేకెన్సీలో 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ పోస్టులన్నింటినీ స్టేట్ పోస్ట్, మల్టీ జోన్ పోస్ట్, కంటేజియస్ జోన్ పోస్టులు అండ్ జోన్ పోస్టులు. ఈ స్టేట్ పోస్టులు ఇంకా కంటేజియస్ జోన్ 1 ఉంది, జోన్ 2 ఉంది, మల్టీ జోన్ జోన్ 1 ఉంది, జోన్ 2 ఉంది. సో జోన్ పోస్టులు కూడా 229 ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓసీ అంటే జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అన్నమాట. మనకు అన్రిజర్వ్డ్లో స్టేట్లో మనకు 68 పోస్టులు ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ మల్టీ జోన్ 1లో 41, మల్టీ జోన్ 2లో 43. ఈ కంటేజియస్ జోన్ 1 అంటే జోన్ 1, జోన్ 2, జోన్ 3 అండ్ జోన్ 4. ఈ 4 జోన్లకు కలిపి ఈ కంటాజియస్ జోన్ 1 పోస్టులు అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ కంటాజియస్ జోన్ 2 అంటే జోన్ 5, జోన్ 6 అండ్ జోన్ 7. సో ఎవరి జోన్లు వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కంటాజియస్ జోన్ 1లో అన్రిజర్వ్డ్ పోస్ట్ వచ్చేసి 25 ఉన్నాయి. అండ్ కంటాజియస్ జోన్ 2లో 14 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక జోన్ పోస్టులు. ఈ జోన్ పోస్టులో జోన్ 1లో 5 పోస్టులు, జోన్ 2లో 13, జోన్ 3లో 17, జోన్ 4లో 17, జోన్ 7లో 16, జోన్ 5లో 16, జోన్ 6లో 26, జోన్ 7లో 12 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో మొత్తంగా మనకు అన్రిజర్వ్డ్ పోస్టులు వచ్చేసి 297 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 297 పోస్టులో కూడా మనకు ఉమెన్ పోస్టులు ఉన్నాయి అండ్ నెక్స్ట్ మెన్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. సో మొత్తం 297 పోస్టులు ఉంటాయి, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. మనం అన్రిజర్వ్డ్ కేటగిరీలో 297 ఉన్నాయి కదా, ఇంకా అందులో కొట్టుకోవచ్చు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఉమెన్కి ఈ 297లో ఉమెన్కి 40% రిజర్వేషన్ ఉంది అండ్ మెన్కి 60% ఉంది. సో ఉమెన్కి ఉన్నాయి అండ్ నెక్స్ట్ మెన్కి ఉండడం జరిగింది. సో ఈ 297 పోస్ట్లో కూడా మేల్ అండ్ ఫీమేల్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి వచ్చినట్లయితే 61 పోస్టులు ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ బీసీఏ చూసుకున్నట్లయితే 63 పోస్టులు, బీసీబీ చూసుకున్నట్లయితే 53, అండ్ నెక్స్ట్ బీసీసీ 14, బీసీడీ 31, అండ్ నెక్స్ట్ బీసీఈ 20, ఎస్సీకి 135, ఎస్టీకి 68, పిహెచ్లో విహెచ్కేమో 23, హెచ్హెచ్కేమో 6, ఓహెచ్కేమో 3, ఎంహెచ్కి 1, అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఏం లేవు. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ కోటాలో 8 ఉండడం జరిగింది. సో మొత్తంగా మనకు 783 పోస్టులు అనేవి మనకు ఈ వేకెన్సీ డీటెయిల్స్ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పీడిఎఫ్లో కంప్లీట్గా ఏ జోన్లో ఏ క్యాస్ట్ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇదంతా మనకు తెలుస్తుంది. సో ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. సో మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.